హాయ్ సార్. హాయ్ సుధీర్. మిమ్మల్ని పరిచయం చేయాలంటే అందరికీ నేను ఇప్పుడు ఎవరైతే 2024లో చూస్తున్న వాళ్ళందరికీ పరిచయం చేయాలంటే ఒక బిజినెస్ కోచ్‌గా, ఒక లీడర్‌షిప్ కోచ్‌గా ఇలా నేను పరిచయం చేస్తాను. కానీ వాళ్ళందరికీ తెలియంది నాకు కొంతమందికి మాత్రమే పైగా ఒక 5 సంవత్సరాల క్రితం ప్రపంచానికి తెలిసిన వ్యక్తిగా చెప్పాలంటే ఒకే ఒక్క బుక్ ఇంకో 100 సంవత్సరాలకు కూడా ఉపయోగపడే విధంగా అంతకుముందు తాళపత్ర గ్రంథాలు అంటారు. అలా అవి ఎన్నేళ్ళైనా పనికొస్తాయి. ఎన్నేళ్ళైనా ప్రపంచానికి అనుగుణంగా ఉంటాయి. అలా పేరెంటింగ్‌కి ఒక 50-100 సంవత్సరాల అనుగుణంగా రాసిన ఒక పుస్తకం పేరే అమ్మా నాన్న ఓ జీనియస్. అది రాసి కూడా ఇప్పటికి 2017 ఆ టైంలో రాశారు. ఇప్పుడు చదివిన 2010లో రాసి మళ్ళీ 6 సార్లు సవరించి అలా చేసి లాస్ట్ పబ్లికేషన్ 2017లో చేశారు. 2010 నుంచి 17 దాకా మీరు అప్గ్రేడ్ చేశాను అనుకొని అక్కడ అనుకున్నారు. కానీ అప్గ్రేడ్ చేసిన ఇన్ఫర్మేషనే నాకు తెలిసి ఒక 50-100 సంవత్సరాలకు కూడా పర్ఫెక్ట్గా ఉండే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ద్వారా అసలు ఆ అమ్మా నాన్న ఓ జీనియస్ 2.0 వర్షన్ని ఈ జనరేషన్ పేరెంట్స్కి అందించడానికి నేను మీతో స్పెషల్గా ఈ పాడ్కాస్ట్ ప్లాన్ చేశాను సార్. వండర్ఫుల్ సుధీర్. సో మా తరం తర్వాత అంటే మా తరం ఇంకా యాక్టివ్గానే ఉన్నా సిన్స్ ఐ షిఫ్టెడ్ టు కోచింగ్ అండ్ బిజినెస్ కోచింగ్ అండ్ లీడర్షిప్ కోచింగ్. ఈ తరంలో ఒక అథెంటిక్గా ఒక చాలా ప్రేమగా మీ యొక్క మెసేజ్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయగలిగేటటువంటి ఈ తరం స్పీకర్స్లో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో ఐ ఫీల్ ఇన్స్పైర్డ్ దట్ దేర్ ఆర్ పీపుల్. అంటే ప్రతి తరానికి కూడా మన సమాజమే తయారు చేసుకుంటుంది సార్. ఆయుధాలు యుద్ధానికి ఆయుధాలు వాటంతటివి వస్తాయన్నట్టుగా. సో ప్రతి తరానికి ఒక స్పీకర్స్, ఒక జనరేషన్ ఆఫ్ స్పీకర్స్ వస్తుంటారు. సో ఈ ఎమర్జ్డ్ అంటే నేను మిమ్మల్ని ఒక జూనియర్గా చూసాము, ఒక స్టూడెంట్గా చూసాము. సో గ్లాడ్ సార్. అండ్ నౌ యు ఆర్ ఇన్ రియల్లీ అండ్ వన్ ఆఫ్ ద అథెంటిక్ ప్రొఫెషనల్. ఐమ్ సో గ్లాడ్ దట్ యూ ప్లాన్ దీస్. నువ్వు ఆ బుక్ చదవడమే కాకుండా ఆ బుక్ ఇంత ఉపయోగపడుతుందని నాతో ఈ పాడ్కాస్ట్ పెట్టించి తిరిగి మళ్ళీ అప్పుడు ఏ ఇంటెన్షన్ తోటి నేను ఆ బుక్ రాశానో అది మళ్ళీ సమాజానికి నా ద్వారా చెప్పాలనిపించేటటువంటి ఇంటెన్షన్కి ఐ రియలీ హెడ్స్ ఆఫ్ టు యూ సుధీర్. అండ్ అప్రిషియేట్ అండ్ అడ్మైర్ దట్. థ్యాంక్ యూ సార్. మీరు ఆ బుక్ ఇంటెన్షన్తో రాశారని మీరు చెప్పాల్సి అవసరం లేదు సార్. చదివిన ప్రతి పేజీలో కూడా దాని వెనకాల ఎంత కష్టం ఉందో నాకు అర్థమైంది. అసలు ఏంటి సార్ అమ్మా నాన్న మామూలుగా మాకు తెలిసినంత వరకు ఓ తమిళ అమ్మాయి అని తెలుసు కానీ ఓ జీనియస్ అని తెలియదు. మామూలుగా అమ్మా నాన్న ఓ కుర్రాడో, అమ్మా నాన్న ఓ అమ్మాయి అని రాయొచ్చు కదా. అసలు జీనియస్ ఓ జీనియస్ అసలు ఆ పుస్తకానికి ఆ పేరు ఏంటి? అంటే అండి మనకి సమాజంలో ఇప్పుడు ఇంకా ఎలా ఉందో మీరు చెప్పాలి నాకు. అప్పట్లో జీనియస్ అంటే మన అర్థం ఏంటంటే చాలా బాగా మార్కులు వచ్చిన వాళ్ళని జీనియస్ అనేవారు. అంటే మనకి హావర్డ్ గార్నర్ అని ఎడ్యుకేషన్ ఫీల్డ్లో సూపర్ స్టార్ కింద పరిగణిస్తారు. అవును సార్. ఆయన ఒక 2 decades బ్యాక్ వరకు, అంటే నేను బుక్ రాష్ట్రానికి 2 decades అంటే మేబీ ఒక 2.5 decades 3 decades బ్యాక్ వరకు కూడా మన అందరికీ అన్ని సబ్జెక్టులు రావాలి. ఫస్ట్ క్లాస్ రావాలంటే అన్నింటిలో 100 ఆల్మోస్ట్ పర్సెంటేజ్ రావాలి. అది సో అంటే ఏదన్నా ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారనుకోండి వాళ్ళు జీనియస్ అంటారా, ఫెయిల్యూర్ అంటారు. అలా అయితే శ్రీనివాస రామానుజం గారు లెక్కల్లో మాత్రమే 100%, మిగతా చాలా సబ్జెక్టులు పాస్ కాలేదు. అంటే ఆ రోజుల్లో ఈ యొక్క కార్పొరేట్ స్కూల్స్ ఈ గ్రేడింగ్ లేదు కనుక ఆయన జీనియస్గా గుర్తించబడ్డాడు. లేకపోతే అకార్డింగ్ టు ద సిస్టమ్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. ట్రూ సార్. అంటే ఒక చెస్ ప్లేయర్కి, ఒక యాక్టర్కి, ఒక డాన్సర్కి, ఒక మ్యాథమెటిషియన్కి, ఒక సైంటిస్ట్కి అందరికీ ఒకే రకమైన ఇంటెలిజెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఒక అథ్లీట్ ఉన్నాడండి, అతను ఒక దాంట్లో జీనియస్ ఉండొచ్చు. సో ఒక ఏఆర్ రెహమాన్ గారు ఒక మ్యూజిక్లో జీనియస్, ఆయన మ్యాథ్స్ తోటి పని లేదు. అవును. సో అలాగా ఈ హావర్డ్ గార్నర్ అనే మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అని ఒక 10 ఇంటెలిజెన్సెస్ని ప్రతిపాదించాడు. అంటే దాని ప్రకారం ప్రతి ఒక్కరు జీనియస్. అంటే మనకి ఇప్పుడు చూడండి లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, లాజికల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, మ్యూజికల్ ఇంటెలిజెన్స్, నేచురల్, ఇంటర్పర్సనల్, ఇంట్రాపర్సనల్, స్పిరిచువల్, ఇవిన్నిట్లో యావరేజ్ని 3-4 ఉంటాయండి అందరిలో. ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అన్ని కలిపితే ఎవ్రీబడి కెన్ బి ఎమర్జ్ ఎస్ ఎ జీనియస్. డెఫినెట్లీ. కానీ ఆ జీనియస్ ఎలా వస్తుంది? ఎక్కడైతే క్యూరియాసిటీ ఉంటుందో. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అడిగారు హౌ యూ బికేమ్ జీనియస్ అంటే ఐఎమ్ నాట్ జీనియస్ బట్ ఐఎమ్ క్యూరియస్, దట్ ఈస్ హౌ ఐ బికేమ్ జీనియస్. ఎక్కడ క్యూరియాసిటీ ఉంటుందో, కుతూహలం ఉంటుందో. అందుకని సీతారాం శాస్త్రి గారు ఒక మాట చెప్తారు, ఆసక్తి ఉన్న చోటే ఆసక్తి నీకు వస్తుంది. ఆసక్తి ఉన్న చోటే ఆసక్తి నీకు వస్తుంది. వాస్తవం సార్. మనం దేని మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఫోకస్ చేస్తాం ఆటోమేటిక్గా దాంట్లో ఇంకా ఎనర్జైజ్ వచ్చి మనం ముందుకెళ్తాం. అంతే కదండి. ఒక యూకే స్టడీ ఏం చెప్తుందంటే 10,000 గంటలు ఎవరైనా ఏదైనా ఒక ఫీల్డ్లో
ఆసక్తిగా ఉత్సాహంగా గడిపితే కనుక ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ టు ఎమర్జ్ యాస్ ఎ జీనియస్. ఒక జీనియస్ అవ్వకుండా ఉండడం అసాధ్యం. అంటే అంటే ఆ ఆసక్తి ఉండడం, మనం ఫోర్స్ఫుల్గా చేయడం కాదు కదా. సో అంటే ఎవ్రీబడి హ్యాస్ అ పొటెన్షియల్ టు బి జీనియస్. కానీ మనకి జీనియస్ అంటే మనకి కొన్ని విషయాల్లోనే టాలెంట్ అన్నా కొన్ని విషయాల్లోనే పరిగణించబడేది ఆ రోజుల్లో. అందుకని ఫస్ట్ నా చిన్న కొడుకు నాకు ఇన్స్పిరేషన్ హృదయ్. సో దాని కింద కూడా ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ జీనియస్. నేను మీ ఈ బుక్ చూశాను సార్. యాక్చువల్గా ఇప్పుడు మీరు ప్రింటెడ్ కాపీస్ లేవన్నారని చెప్పి నేను స్పెషల్గా ఈ బుక్ నేను తీసుకొని, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ కాపీ ఉంది. దాంట్లో కూడా ఫస్ట్ అబ్బాయిదే మీరు ఫోటో వేసి ఎవ్రీ చైల్డ్ ఇస్ యూనిక్ అని చెప్పి మీరు అది రాశారు. సో నాకు తెలిసి మీ అబ్బాయి దగ్గర నుంచే మీరు ఇన్స్పైర్, అసలు నిజంగా ఆ చైల్డ్ నుంచే మీరు ఇన్స్పైర్ ఒక జీనియస్ని బయటికి తీసుకురావడానికి రాసినట్టు అనిపించింది. మా చిన్న అబ్బాయికి 1.5 years ఉన్నప్పుడు వాడికి మాటలు రావట్లేదు ఏంటంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. వెళ్తే కంగారే ఉందని వస్తుంది అన్నారు. మళ్ళీ ఇంకో డాక్టర్ ఎవరో చూసి ఎందుకన్నా మంచి చెక్ చేయించింది అన్నారు. చెక్ చేస్తే దిర్ ఇస్ నో హియరింగ్. యాజ్ ఎ ఫాదర్ ఇట్స్ ఎ షాక్ టు మీ. ట్రూ సార్. సో అయితే డాక్టర్ షాపింగ్ చేస్తాం కదా, రీసెర్చ్ చేస్తాం కదా, చేస్తే ఒక పాసిబిలిటీ ఉందని తెలిసింది. సో అదేంటి, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తే వినడం సాధ్యం, వింటే మాట్లాడడం సాధ్యం. ఎందుకంటే ఇన్పుట్ ఉంటే అవుట్పుట్ వస్తుంది. సో అయితే సర్జరీ అవుతున్నప్పుడు ఆ డాక్టర్ గారు అడిగారు, మీ పెద్ద అబ్బాయి నార్మలా అని. ఇద్దరు నార్మలేనండి. వాడు ఎలా ఉన్నాడు వీడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. అంటే మీరు పుస్తకంలో రాసిన లైన్ ఏదైతే ఉందో ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్, ఆ అబ్బాయికి అంటే సారీ ఇలా అంటున్నాను, హియరింగ్ ప్రాబ్లం లేదు, ఈ అబ్బాయికి హియరింగ్ ప్రాబ్లం ఉన్నంత మాత్రాన ఆ అబ్బాయి గుడ్ ఈ అబ్బాయి బ్యాడ్ అనే టైటిల్ లేకుండా ఇద్దరు అసలు కంపారిజన్ అనేది ప్రపంచంలో అత్యంత పాపం అండి అది. ఎందుకంటే గాడ్ హెస్ క్రియేటెడ్ యూ, గాడ్ హెస్ క్రియేటెడ్ మీ, గాడ్ హెస్ క్రియేటెడ్ అవర్ చిల్డ్రన్. అండ్ సో మన శరీరానికి జన్మనిచ్చాం కదా, అది సోల్ ఈజ్ ద డైరెక్ట్ క్రియేటర్ ఆఫ్ ద క్రియేటర్ కదా. అండ్ మనం ఒక మ్యానుఫ్యాక్చరర్ అని మనం ప్రొడక్ట్ అంటే ఒక లవ్ ద చైల్డ్ అండ్ విన్ ద మదర్ అంటారు. సేల్స్లో ఏం చెప్తారంటే, ఒక పిల్లల్ని మనం ఇష్టపడితే హై క్యూట్ బేబీ అని అన్నారు అనుకోండి, ఆ తల్లి ఆటోమేటిక్గా మనం కూడా ఇష్టపడుతుంది. అంటే తన జన్మనిచ్చింది కనుక. అంటే అలాగే మన క్రియేటర్ అంటే ఒక మ్యానుఫ్యాక్చర్ తయారు చేసిన ప్రొడక్ట్ ఆయన ఎంత ప్రేమగా ఉంటాడు. మన తయారు చేసింది ఆయనే, మన పిల్లల్ని తయారు చేసింది ఆయనే. సో వెన్ ద క్రియేటర్ హెస్ క్రియేటెడ్ సో యూనిక్లీ అండ్ దెన్ కంపారిజన్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిన్ ఇన్ ద వరల్డ్. సో అందుకే నేనేమనుకుంటా అంటే, కొంతమంది ఒకప్పుడు ఏమనేవారు, ఏదన్నా తేడా ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేవారు, లేదా హియరింగ్ ఛాలెంజ్ అనేవారు, మెంటల్లీ ఛాలెంజ్, స్పెషల్లీ ఛాలెంజ్డ్, ఇలా ఇంకా ఇలా రకరకాల చెప్పేవారు. ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటున్నారు. కానీ డిఫరెంట్లీ ఏబుల్డ్ డిజేబుల్డ్ నుంచి డిఫరెంట్లీ ఏబుల్డ్కి వచ్చారు. అంటే టాలెంట్ అంతా ఉండి దాన్ని ఎనేబుల్ చేయకుండా వాడకపోతే ఆర్ దే నాట్ డిజేబుల్డ్? 200% అగ్రీ విత్ ద వర్డ్ కదండి. మనకి చాలా విషయాలు పొటెన్షియల్ ఉండి మనం దాన్ని ఏబుల్ చేయకపోతే అది నాట్ డిజేబుల్డ్. ఇప్పుడు ఒకరు మాట్లాడలేరు అనుకుందాం, ఇంకొకరు మాట్లాడే వ్యక్తి ఉండి కూడా వీడు ఏమి సాధించలేకుండా వాడు మాట్లాడని వ్యక్తి కూడా అద్భుతంగా సాధిస్తే ఇప్పుడు హూ ఇస్ డిజేబుల్డ్ రైట్ నౌ? నేను అడిగాను డాక్టర్ గారు, మీ పెద్ద అబ్బాయి నార్మల్ అంటే, సార్ మీరు ఏమనుకోకండి, మనకి కళ్ళు ఇచ్చాడు కదా దేవుడు, మన సూర్యోదయం చూసి ఎన్నాళ్ళయింది, మంచి పుస్తకం చదివి ఎన్నాళ్ళయింది లేదు. ఒక చెవు నుండి ఒక నిశ్శబ్ద యొక్క శబ్దం విని పక్షుల యొక్క కిలకల రావాలు ఆస్వాదించి ఎన్నాళ్ళయింది, మనకున్న అన్ని ఇంద్రియాలు వాడి ఎన్నాళ్ళయింది, చేయి ఉంది కదా ఎంకరేజ్ చేసి ఎన్నాళ్ళయింది. వీ హ్యావ్ సో మెనీ ఎబిలిటీస్ కదా. మనం వేరే వాళ్ళని చూసి మనం అనుకుంటాం, నా కొడుకు అదృష్టవంతుడు అనుకుంటా. వాడికి ఒక టెక్నాలజీ ఇంప్లాంట్ ఉన్న రోజుల్లో పుట్టాడు. వాడికి ఉన్న ఫెసిలిటీ నాకు లేదు. ఎందుకంటే ఎప్పుడన్నా సైలెన్స్ కావాలంటే, నేను పుస్తకాలు రాసినప్పుడు మా ఊర్లో ఒక ఫామ్ హౌస్లో, ముత్తేశ్వరంలో ఫామ్ హౌస్లో రాశాను. నేను అలా మురుమల దగ్గర శ్రీలంకలో రాశాను. అలా నేను సైలెంట్ ప్లేసెస్ ఎన్నుకునేవాడిని. నా కొడుకు ఎప్పుడంటే అప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. నాకు ఆ ఫెసిలిటీ లేదు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ వాడు ఏ పర్పస్ మీద ప్రపంచానికి వచ్చాడో, దానికి నా కుటుంబానికి వచ్చాడో, దానికి నాలాంటి తండ్రిని ఎంచుకున్నాడో, సో దానికి వాడికి ఉన్నటువంటి నాకు కూడా తెలియదు. సో అందుకని ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాట అంటాడు, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద క్రియేటర్ హూ క్రియేటెడ్ యూ, రెస్ట్ ఈస్ డీటెయిల్స్ అంటాడు. అంతే, నువ్వు దేవుడు ఏ ఉద్దేశంతో నువ్వు సృష్టించాడో ఆ ఇంటెన్షన్ నీకు అర్థమైతే మిగతావన్నీ చిన్న విషయాలు అంటాడు. వీ డోంట్ నో, వీ హ్యావ్ టు డిస్కవర్. అందుకని నేను ఒకటి నమ్మింది ఏంటంటే, అప్పట్లో అనేవారు, నాకు కూడా బాధ అనిపించేది, దట్ నేను ఇంతమందికి హెల్ప్ చేస్తావు నీకే ఎందుకని, బికాజ్ ఐ కెన్ అండర్స్టాండ్ అని. మెచ్యూరిటీ ఉంది కాబట్టి, లేదా మెచ్యూరిటీ రావాల్సి ఉంటే మన జీవితంలో ఇలాంటి విషయాలు వస్తాయి. బికాజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ జిమ్, లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్కూల్.